బరువు తగ్గడం కన్నా మెయింటైన్ చేయడం ఎందుకు కష్టంగా ఉంటుంది? బరువు తగ్గడానికి చాలా మంది బాగా కష్టపడతారు. స్వీట్స్ మానేస్తారు, బయట ఫుడ్ ఆపేస్తారు, రోజు వాకింగ్ చేస్తారు, అన్ని గమనిస్తూ జాగ్రత్తగా ఉంటారు. కానీ బరువు తగ్గిన వెంటనే ఇంకా డైట్ ఎందుకు, నేను అనుకున్న బరువు వచ్చేసిందిగా అని నెగ్లిజెన్సీ వస్తుంది. అసలు నిజానికి మన ఫిలాసఫీలోనే తప్పుంది. మనం మొదలుపెట్టిన విధానమే కరెక్ట్ గా లేదు. చాలా మంది బరువు తగ్గడాన్ని ఒక పరీక్షలాగా చూస్తారు. ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా చదువుతారు, రాత్రి పడుకోకుండా కూడా చదువుతారు. పరీక్ష అయిపోయాక పుస్తకం వైపు కూడా చూడరు. బరువు తగ్గిన తర్వాత కూడా ఈ డైట్ చేయాలా సార్ అని నన్ను చాలా మంది అడుగుతారు. ఎందుకంటే చాలా మందికి బరువు తగ్గడం అంటే ఏదైనా ఒక డెస్టినేషన్, గమ్యానికి చేరుకోవడం. కానీ నిజానికి బరువు తగ్గడం అంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు, డెస్టినేషన్ కాదు. కొత్త జీవితానికి మొదటి అడుగు మాత్రమే. అది ఒక జీవన విధానం, ఒక డెస్టినేషన్ కాదు. అయితే మీరు భయపడకండి. అయితే అదేంటి, ఇప్పుడు జీవితాంతం ఇష్టమైన ఫుడ్ తినకుండా ఉండాలా అని మీ ఉద్దేశమా అని అంటే కాదు. ఇష్టమైన ఫుడ్ తినండి, కానీ ఇష్టం వచ్చినట్టు తినకండి. అదే నా ఫిలాసఫీ. ఉదాహరణకి ఒక ఇంటిని శుభ్రం చేయడానికి ఒక రోజు మొత్తం కష్టపడితే సరిపోతుంది. కానీ ఆ ఇల్లు ప్రతిరోజు శుభ్రంగా ఉండాలంటే చిన్న చిన్న పనులు రోజు చేయాలి, అవునా? బరువు విషయంలో కూడా అంతే. బరువు తగ్గేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం, కానీ అనుకున్న బరువు వచ్చాక ఇప్పుడు కొంచెం తింటే ఏమవుతుందిలే అని మొదలు పెడతాం. ఆ కొంచెం రోజు జరుగుతుంది, మళ్ళీ పాత బరువులోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీ తప్పు కేవలం ఎక్కువ తినడం మాత్రమే కాదు. నిజానికి మీరు బరువు తగ్గడానికి ఒక ప్లానింగ్ పెట్టుకున్నారు, కానీ బరువు తగ్గిన తర్వాత ఎలా జీవించాలో, ఎలా మెయింటైన్ చేసుకోవాలో దానికి ప్లానింగ్ అనేది పెట్టుకోలేదు. అందుకే బరువు తగ్గాక మెయింటెనెన్స్ ఫేస్ ఉండాలి, అది లైఫ్ టైం ఉండాలి. అంటే మనకి ఎంత శక్తి కావాలి, ఎంత తింటే పెరుగుతాం, ఎంత తింటే తగ్గుతాం, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి. దీన్నే క్యాలరీ మేనేజ్మెంట్ అంటారు. ఈ లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫేజ్ ఎలా చేయాలంటే, వారానికి ఒక్కసారి బరువు చూసుకోండి. మీ ఐడియల్ వెయిట్ దగ్గర నుంచి ఒక 2 కేజీలు సేఫ్ జోన్ పెట్టుకోండి. ఇంకా మీరు బరువు పెరిగినా ఆ 2 కేజీలు లోపే ఉండాలి. బరువు పెరుగుతుందంటే అలర్ట్ అయ్యి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అన్ని ఫుడ్ ఇష్టమైన తినండి, కానీ ఆ 2 కేజీలు బరువు దాటేంతగా తినకండి. ఈ రోజు కొంచెం ఎక్కువగా తింటే రేపు ఒక 5-10 నిమిషాలు నడవడం, కొంచెం ఎక్సర్సైజ్ చేయడమో చేయండి, అంతే తప్ప ఫుడ్ మానేయండి. వీటన్నిటికంటే ముందు అసలు డైట్ అనేది స్ట్రిక్ట్ గా చేయకండి. పైన చెప్పుకున్నట్టు దీన్ని ఒక శిక్షలాగా కాకుండా, ఒక పరీక్షలాగా కాకుండా ఎంజాయ్ చేస్తూ, ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గండి. స్వీట్స్ తినొచ్చు, బిర్యానీ తినొచ్చు, బయట ఫంక్షన్స్ కి వెళ్ళొచ్చు, కానీ లిమిటెడ్ గా తింటూ దాన్ని మేనేజ్ చేసుకోండి. మీరు ఐడల్ వెయిట్ వచ్చిన తర్వాత కూడా లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవచ్చు. ఏదైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. అలా మీరు ఐడల్ వెయిట్ వచ్చిన తర్వాత ఇష్టమైన తినొచ్చు, కాకపోతే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత తినాలి, ఎక్కువ తిన్నదాన్ని ఎలా కరిగించుకోవాలనే విషయాలు తెలుసుకుంటే, అవగాహన ఉంటే చాలు. బరువు కొంచెం పెరిగినప్పుడు గుర్తించే అవగాహన, దారి తప్పిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఎంత ఫాస్ట్ గా వస్తున్నామని తెలుసుకునే పద్ధతి, ఇలా ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ తగ్గొచ్చు, అది మెయింటైన్ చేసుకోవచ్చు లైఫ్ టైం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మెయింటైన్ అని కామెంట్ చేయండి.